హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టోరీ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 8. నేను నీకు సహాయం చేస్తాను, ఏమైనా ఉంటే నాకు చెప్పు అని అంశు తనుషాని అడుగుతాడు. తనీష, నేను మీ అబ్బాయికి చెప్పిన వేస్టే, నన్ను అర్థం చేసుకోడు అని అనుకుంటుంది. కానీ కనీస నువ్వు నన్ను అర్థం చేసుకో, ఏదైనా నీకు సహాయం చేస్తా అని చెప్పటంతో ఆమె ఆనందంతో అనుషును కౌగిలించుకుంటుంది. అప్పుడు అనుషు ఆనందం పట్టుకోలేక, నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు అని అంటాడు. తర్వాత జీవన్య అనుషు దగ్గరికి వచ్చి, అన్నయ్య మీరు ఒంటరిగా వచ్చారా అని అడుగుతుంది. నేను ఒంటరిగా రాలేదు తల్లి, నాతో పాటు విరాట్ కూడా వచ్చాడు అని అనగానే, అయితే సరే మరి అని అంటుంది. ఆ తరువాత వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా విరాట్ మీద, అంశుకు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మనల్ని ఎవరు పట్టించుకోవటం లేదు అని అంటాడు. లేదు మిత్రమా అని అంటాడు. అప్పుడు అంశు, మిత్రమా నీకు నాదొక సలహా, నువ్వు ఒక మంచి డాక్టర్ని సంప్రదించాలి అని అంటాడు. ఎందుకు అంశు అలా అంటున్నావు అని అనగానే, విషయం ఏమిటంటే ఈ మధ్య నువ్వు పగటిపూట చాలా ఎక్కువ కలలు కనడం మొదలుపెట్టావు అని అంటాడు. అప్పుడు విరాట్, సరే అయితే మనిద్దరం కలిసి వెళ్దాం నేను అని అడుగుతాడు. ఈ మధ్య నువ్వు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు కాబట్టి ఒక్కసారి నాతో పాటు నువ్వు కూడా చూపించుకోవచ్చు కదా, నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. అప్పుడు అంశు ఏదో చెప్పబోతుండగా తనిష అడ్డుపడి, నోర్ముయ్, వీరిద్దరి పిల్లల్లారా కొట్టుకుంటున్నారు, అవకాశం దొరకగానే మొదలు పెడతారు, ఇప్పుడు నోరు ముయ్యండి అని చిరాకుగా ఉంటుంది. ఇది విని ఏదో చెప్పబోతుండగా అనుషు అతన్ని ఆపి చెవిలో గుసగుసలాడుతూ, చూడన్నయ్య, ఆమె ఇప్పటికే చిరాగ్గా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడితే ఇక నుంచి వెళ్ళిపోతుంది, దానికి నేను బాధపడాల్సి వస్తుంది, కాబట్టి ఇప్పుడు దయచేసి ఇంకేం గొడవ సృష్టించవద్దు, చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను అని అంటాడు. విరాట్ ఆ మాటలకి, నాకు ఎవరితోనూ గొడవ పడాలని ఆసక్తి లేదు, ఆయన తానే నాతో గొడవలు పెట్టుకోవాలని చూస్తుండు, కాబట్టి ఈ విషయంలో నేను ఏం చెయ్యలేను. ఆ మాటలకి అంశు, ప్రస్తుతానికి ఏం చెయ్యవద్దు అనయ్య అని అంటాడు. అప్పుడు అతను జీవన్యతో, నాతో మీ కాబోయే భర్తను మాకు పరిచయం చేయవా అని అడుగుతాడు. ఇది విని చాలాసేపటి నుండి నిశ్శబ్దంగా నిలబడి ఉన్న రిషబ్ వైపు అందరూ చూస్తారు. జీవన్య, తప్పకుండా అన్నయ్య, ఇతను రిషబ్, ఇతను నేను నీకు చెప్పిన నా సోదరుడు అని అంశు చెప్తుంది. అవును, నమస్కారం, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది, నాకు కూడా అంతే అని అంశు కూడా అంటాడు. నా పేరు విరాట్, నేను రిధిమాకి కాబోయే భర్తను, నా గురించి ఆమె నీకు ఏమి చెప్పలేదని నాకు ఖచ్చితంగా తెలుసు, అందుకే నేనే నీకు చెప్పాలనుకున్నాను అలా చెప్పి జీవన్య వైపు చూస్తాడు. విరాట్ మాటలు విని జీవన్య అటు ఇటు చూడడం మొదలుపెట్టింది. ఎందుకంటే అతని గురించి నిజంగా విరాట్కి ఏం చెప్పలేదు కాబట్టి. లేదు, అలాంటిది ఏమీ కాదు విరాట్, నాకు తెలుసు జీవన్య గురించి, ఏది చెప్పాలన్నా పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను అని అంటాడు. ఆ తర్వాత జీవన్య, అవును, ఇప్పుడు అందరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని అనగానే విరాట్, అంటే నువ్వు నా కుటుంబం గురించి కూడా నాకు చెప్పలేదన్నమాట కదా అని అంటాడు. ఈ విషయం తప్ప మిగతా అన్ని విషయాల గురించి నేను రిషబ్కి చెప్పానని అతనికి ఎలా తెలిసింది? ఈ వ్యక్తి నాకు ఎప్పటికీ అర్థం కాదు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు విరాట్, మిత్రమా, నాకు కూడా తనుష చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది, రిషబ్ నాకు కూడా నచ్చలేదు అని అనగానే అంశు, చూడండి ఇప్పుడే కదా మొదలుపెట్టింది, తర్వాత చూద్దాం, ఇప్పుడు అంతా బాగానే ఉంది, నేను కూడా అనుకుంటున్నాను, మీ ఇద్దరికి అతని విషయంలో ఎందుకు అంత సమస్య ఉందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే విరాట్ మాటలు విని తనిష మనసులో, ఇతను ఈ పెళ్ళికి సహాయం చేయగలడేమో అని అనుకుంటుంది. కొంత సమయం తరువాత నిశ్చితార్థం జరిగింది. మరియు జీవన్య రిషబ్ ఉంగరాలు మార్చుకున్నారు. కొద్దిసేపటికి అందరూ జీవన్య రిషబ్లను నృత్యం చేయమని అడగడం మొదలుపెట్టారు.
అందరి కోరిక మేరకు వారు కూడా నృత్యం చేయడం ప్రారంభించారు. చాలామంది ఇతరులు కూడా వారితో కలిసి నృత్యం చేశారు. జీవన్య, రిషభ్లు నృత్యం చేయడం చూసి అందరూ సంతోషించారు. కానీ అక్కడ ఒక వ్యక్తి మాత్రం వారిని కోపంగా చూస్తుంది. ఆ వ్యక్తి తనలో తాను, వీడి సంగతి నేను చూసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. మీ ఆనందం ఎంతకాలం ఉంటుందో నేను కూడా చూస్తా కదా అని గుడ్లగోపికతో చూస్తుంది. ఆ తరువాత నిశ్చితార్థ వేడుకలు అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రిషబ్, జీవన్య కలిసి నిలబడి ఉండగా రిషబ్కు ఒక సందేశం వచ్చింది. అతను ఏదో సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా పక్కకు వచ్చి సందేశం చూస్తాడు. తర్వాత మరి అదే అమ్మాయికి ఆ సందేశాన్ని మళ్ళీ పంపాడు. కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఏదైనా చెప్పకముందే రిషబ్ ఆమె చుట్టూ ఎవరు లేరని ఒక మూలకు తీసుకువెళ్ళాడు. ఏమైంది, నన్ను కలవాలని చాలా ఆరాటపడుతున్నావు అని అడుగుతాడు. ఆ అమ్మాయి, నీకు అంత ఆతృత ఉంటే నీ కాబోయే భార్యను ఆమె ముందే కలుసుకోవచ్చు కదా, ఆమెను బయటకు ఆహ్వానించి ఉండేవాడివి కాదు, అసలు ఆమెకు అంత దగ్గరగా నాట్యం చేయాల్సిన అవసరం ఏముంది నీకు అని ఆ అమ్మాయి కోపంగా అడుగుతుంది. ఎందుకు అసూయ పడుతున్నావా ఆ అమ్మాయిని చూసి అని రిషబ్ అడుగుతాడు. కానీ ఆ అమ్మాయి రిధిమ, ఎవరిపైన అసూయ పడాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా ఆమెపై అస్సలు పడను అని అంటుంది. మరి సమస్య ఏంటి బేబీ, నేను ఆమెను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో నీకు తెలుసు కదా అని అంటాడు. అప్పుడు రిధిమ, నాకు తెలుసు, కానీ జీవన్య నేను అస్సలు నమ్మను, ఎందుకంటే ఆ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి. రిషబ్, చింతించకు బేబీ, ఏమీ జరగడు, అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. అవును సరే, నేను కూడా చూస్తా కదా అని ఇద్దరి ముఖాల్లో ఒక కొంటె నవ్వు కనిపించింది. వాళ్ళిద్దరి పరిచయం ఎప్పటి నుంచో మొదలయ్యింది. అప్పుడు ఒక కేఫ్లో వీళ్ళు జీవన్య గురించి మరియు విరాట్ గురించి ఒక ప్లాన్ వేసుకొని ఉన్నారు. అప్పుడు నేను విరాట్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, అక్కడ అబ్బాయిని మోసగించి నీ దగ్గరికి వస్తాను అని చెప్పగా రిషబ్ చాలాసేపు రిధిమ మాటలు నమ్మలేదు. తరువాత ఒక కేఫ్కి పోయి అక్కడ కూర్చొని మాట్లాడుతుండగా ఉంటారు. రిధిమ, బేబీ దయచేసి నేను చెప్పేది విను అని అనగానే, వెళ్ళి ఈ విషయం నీకు కాబోయే భర్తకు చెప్పు, నువ్వు చెప్పే ప్రతిదీ అతను వింటాడు అని అంటాడు. అప్పుడు రిధిమ, బేబీ నేను చెప్పేది నమ్ము, నేను ఈ పెళ్ళి మన భవిష్యత్తు కోసమే చేసుకుంటున్నాను అని చెప్తుంది. తరువాత రిషబ్ కూడా, నిజమే, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక నీ భవిష్యత్తు మరింత బాగుంటుంది, మరి నా గురించి ఆలోచించవు కదా, అప్పుడు నేనేం చేయాలి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు రిధిమ, నేను నా సొంత ప్రయోజనం కోసమే అతనిని పెళ్లి చేసుకుంటున్నాను, నీకు తెలుసు కదా బేబీ అని అడుగుతుంది. కానీ మీకు పెళ్ళి అవుతుంది కదా, అయినా సరే నిన్ను ఎప్పటికైనా వదిలిపెట్టను బేబీ అని అంటుంది. ఎందుకంటే నేను వినోద రంగంలో మరింత ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, దానికోసం నన్ను మెప్పించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తుంది. ఎందుకంటే విరాట్ కూడా అలాంటి వాడే, అన్నిటికన్నా ముఖ్యంగా అతను నన్ను చాలా ప్రేమిస్తాడు, అందుకే నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అదే కాకుండా ఏ పని చేయమనినా అడిగినా అతను అప్పుడు కాదనకుండా చేస్తూ ఉంటాడు, అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ మాటలకి రిషబ్, అంటే నేను నిన్ను ప్రేమించటం లేదా, చెప్పు చెప్పు అని గట్టిగా అడుగుతాడు. రిధిమ, అలా కాదు బేబీ, అతన్ని పెళ్లి చేసుకున్నాక నా కెరీర్ ముందుకు తీసుకెళ్ళడానికి అతను ఉపయోగించుకోవాలి కదా అని అంటున్నాను అని అనగానే, అతను నన్ను అంతగా నమ్ముతాడు, నా మీద ఎప్పటికీ అనుమానం పడదు, అతను పెళ్లి చేసుకోవడం కోసం నిన్ను వదిలేస్తానని అనుకోవద్దు బేబీ. ఆ మాటలు నమ్మి రిషబ్ సరే అని తలూపాడు. ఇంకొక మాట, రిషబ్ నా పని అయిపోయగానే అతనికి విడాకులు ఇస్తాను అని చెబుతుంది. ఆ మాటలకి రిషబ్, ఇప్పుడు నీకు పెళ్ళి అవుతుంది కాబట్టి నాకు కూడా పెళ్ళి అవుతుంది. ఆ మాటలకి రిధిమ కోపం చాలా వస్తుంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, మీరు మీ స్వయ ప్రయోజనం కోసం పెళ్లి చేసుకోవచ్చు కదా, మరి నేను నా ప్రయోజనం కోసం నేను పెళ్లి చేసుకోకూడదా చెప్పు అని అనగానే, రిషబ్ నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావా అని అడుగుతుంది రిధిమ. అవును, ఆ రోజు కేఫ్లో ఒక అమ్మాయి నన్ను చెంపదెబ్బ కొట్టిందని నీకు చెప్పాను కదా, నేను ఆమె గురించి ఆరా తీయగా అది మీ సోదరి మరియు ఆమె ప్రయాణ స్నేహితురాలు అని తెలుస్తుంది. ఏంటి,
విషయం జీవన్య మరి తనీష అని అనగానే అవును అని అంటాడు. అంటే ఇప్పుడు మీరు తనీషాని పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట అని చెప్తాడు. అస్సలు కాదు, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పగా ఆ మాటకి రిధిమ ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే తనీష నన్ను చెంపదెబ్బ కొట్టింది కదా, అందుకే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. నేను నీషాని రిలేషన్షిప్ కోసం అడిగితే ఆమె ఒప్పుకుంటుందని నువ్వు అనుకుంటున్నావా? అలా ఖచ్చితంగా ఒప్పుకోదు. కానీ జీవన్యాని చాలా అమాయకురాలు, ఆమెతో మాటల్లో పెట్టి ఎలాగోలా ఒప్పిస్తాను. ఇక మీ కుటుంబం విషయానికి వస్తే మీ నాన్నగారికి ఒక బిజినెస్ డీల్ ఆఫర్ చేశాను. ఆయన కాదని అనడు, నాకు తెలుసు. అయితే సరే, మరి నువ్వు ఆమె మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటావో నీ ఇష్టం అని అనగానే రిషబ్ తప్పకుండా చేస్తాను. ఎందుకంటే నేను మీ చెల్లిని ఎంతగానో బాధ పెట్టి ఇబ్బంది పెడతాను. ఈ విషయం ఆమెకు తెలిసినప్పుడు జరిగితే తాను తానే తిట్టుకుంటుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమై తాను ఏం చెయ్యాలని స్థితిలో కూడా ఉండిపోతుంది. రిధిమ అయితే సరే, మరి జీవన్యకి అలానే జరగాలి, ఎందుకంటే ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చదు అని అంటుంది. సరే, ఇప్పుడు వెళ్తాను, మనల్ని ఎవరైనా చూస్తే సమస్య అవుతుంది అని అనగానే రిషబ్ నన్ను నిలదీస్తున్నప్పుడు ఈ విషయం నీకు ఎందుకు గుర్తు రాలేదు చెప్పు అని అడుగుతాడు. కానీ రిధిమ తప్పించుకోవడానికి అప్పుడు నాకు పిచ్చి పట్టింది, ఇప్పుడు సంతోషంగా ఉంది అలా చెప్పి వెళ్ళిపోయింది. ఇలా వాళ్ళు కేఫ్లో ప్లానింగ్ వేసుకుంటూ ఉంటారు. ఆ తరువాత రిధిమ రిషబ్ అక్కడ మాట్లాడుకొని మళ్ళీ జీవన్య దగ్గర వచ్చి నిలబడతారు. అక్కడ తనీష, అంశు మరియు విరాట్ కూడా ఉన్నారు. ఈరోజు జీవన్య నాతో మాట్లాడటానికి తన వంతు ప్రయత్నం చేస్తుండగా జీవన్య అతన్ని పట్టించుకోకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చాలా చేస్తుంది. నిష, నువ్వు నీ కాబోయే భార్యతో ఉండాలి అని అనుకోవడం లేదా చెప్పు అని విరాట్ వైపు చూస్తూ ఉంటాడు. విరాట్ ఆ మాటలకి ఏ బ్రో, నీ కాబోయే భార్యతో నీకు ఎంత ఏకాంత సమయం కావాలనుకుంటే సూటిగా చెప్పొచ్చు కదా, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కదా అని అంటాడు. నేను అలా చెప్పలేదు బ్రో అని రిషబ్ అనగా ఓకే నేను అర్థం చేసుకోగలను బ్రో, ఇప్పుడు వాళ్ళకు కొంత వ్యక్తిగత సమయం అవసరమని మనకు అర్థం చేసుకోవాలి, మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు. అలా చెప్పి వాళ్ళ ముగ్గురు అతని మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. క్షమించు జీవన్య, నేను అసలు అలా అనలేదు, నువ్వేనా నన్ను అర్థం చేసుకో అని అంటాడు. జీవన్య, మీరు రిధిమ కోసమే చెబుతున్నారని నాకు అర్థమయ్యింది. నన్ను ఎందుకు ప్రతి విషయానికి క్షమాపణ అడుగుతున్నారు? అలా అడగాల్సిన అవసరం లేదు సార్, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అని అంటుంది. దానికి రిషబ్ అవును తప్పకుండా, ఇప్పుడు చూడు రిధిమ అక్కడ ఒంటరిగా నిలబడి ఉంది అని రిధిమ వైపు చూపిస్తూ చెప్తాడు. ఆ మాటలకి జీవన్య వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది, జంటల మధ్య అలా జరుగుతాయి కాబట్టి వాళ్ళిద్దరికీ దూరంగా ఉన్నారేమో అని అనుకుంటుంది. రిషబ్ అవును, మరి కొంతసేపు మాట్లాడుకున్నారు. తర్వాత నిశ్చితార్థం ముగిసింది. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రేరణ జీవన్యకు ఒక బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి చూశాక జీవన్యకి తన అత్తగారింట్లో ఏమి జరుగుతుందో అర్థం ఊహించుకున్నట్లు అనిపించింది. తన మనసులో అలా జరగకూడదని ఆమె దేవుణ్ణి ప్రార్థించుకుంది. ఆ బహుమతిలో ఏముండొచ్చో ఊహించి చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ చెప్పలేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.